వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తిరిగి విచారించాలి, తిరిగి దర్యాప్తు చేయాలి ఈ కేసులో అని ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి వేసిన పిటిషన్ మీద సిబిఐ కోర్టు ఈ కేసులో నిందితులకు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుని తిరిగి దర్యాప్తు చేయడం అవసరమా లేదా, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, చెప్తూ కౌంటర్ దాఖలు చేయండి అని కోర్టు కోరింది. దీని మీద మొన్న ఒక వీడియో కూడా చేశాను నేను. అదేంటంటే, ఈ కేసులో నిందితుల్ని దర్యాప్తు అవసరమా లేదా అని అడగటం అనేది దొంగల్ని దొంగతనం మీద దర్యాప్తు చేయమంటారా వద్దా అని అడిగినట్టుగా ఉంది అని ఒక వీడియో చేశాను. అయితే ఇప్పుడు కోర్టు వీళ్ళని కౌంటర్లు దాఖలు చేయమంది. కేవలం 2 నిందితులు మాత్రమే కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గంగిరెడ్డి, అలాగే 6వ నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరూ కౌంటర్ వేశారు. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, తదుపరి దర్యాప్తుకు కోర్టు అనుమతించరాదు అని వాళ్ళ కౌంటర్ పిటిషన్లో కోరారు. మిగతా నిందితులు ఎవరూ కూడా కౌంటర్ దాఖలు చేయాల. ఒకవేళ వాళ్ళు కూడా కౌంటర్ దాఖలు చేస్తే దర్యాప్తు వద్దని అంటారు, కానీ మళ్ళీ దర్యాప్తు చేయమని అడగరు. ఇక సిబిఐ మాత్రం గోడ మీద పిల్లి వాటంగా వ్యవహరించింది. సిబిఐ వాళ్ళు కౌంటర్ దాఖలు చేయమంటే దాఖలు చేయకుండా సిబిఐ తరపు న్యాయవాది ఏం చెప్పారంటే, కోర్టు ఏం చెప్తే మేము అది చేస్తామని చెప్పారు. కోర్టు ఏమో కౌంటర్ దాఖలు చేయమని చెప్పింది. ఇది దర్యాప్తు అవసరమా కాదా, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని అడిగితే మీరేం చెప్తే అది చేస్తామని చెప్పారు. ఈ సమాధానాన్ని కోర్టు అంగీకరించాల. మిగిలిన నిందితులతో పాటు సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేయాలని కేసు బుధవారానికి వాయిదా వేసింది. ఇక్కడ ఈ కేసులో నిందితులు దర్యాప్తు అవసరం లేదంటున్నారు. సునీతారెడ్డి గారు మాత్రం దర్యాప్తు అసంపూర్తిగా జరిగింది, మళ్ళీ చేయండి, న్యాయం చేయండి అని అడుగుతున్నారు. నిజానికి సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ఉన్నప్పుడు కేసు చివరికి వచ్చేసింది, ఒక కొలిక్కి వచ్చేసింది. అంతఃపురానికి ఫోన్ కాల్స్ వెళ్ళిన విషయాన్ని కూడా ఆయన మెన్షన్ చేశాడు. కానీ ఆ తరుణంలో చాలా ప్లాన్డ్గా సుప్రీంకోర్టులో ఒక ఆయనతో పిటిషన్ వేయించారు. ఈ కేసు దర్యాప్తు చాలా ఆలస్యం అవుతోంది, కొన్నేళ్లుగా దర్యాప్తు చేస్తున్నారు, రామ్ సింగ్ అనేవాడు పనికిరాడు అన్నట్టుగా పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు వెంటనే డన్, రామ్ సింగ్ పనికిరాడు, పక్కన పెట్టేసేయండి, ఇంకొకరిని అపాయింట్ చేయండి, 3 నెలలలోపు కంప్లీట్ చేయండి అని ఆర్డర్లు ఇచ్చేసింది. అప్పుడు కింద కోర్టుకు వెళ్ళండి, దీని మీద ఇది మా పరిధి కాదని నేను చెప్పలేదు సుప్రీంకోర్టు కూడా. ఆ తర్వాత 3 నెలల్లో గడువు పెట్టారు కాబట్టి తర్వాత వచ్చిన ఆయన అధికారి హడావుడిగా ముగించేశారు. తెల్లవారుజాము ఫోన్ కాల్స్ గురించి ప్రస్తావన లేదు. అజయ్ కల్లం సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఫోన్ కాల్స్ గురించి చెప్పారు, కానీ వాటి ప్రస్తావన లేదు. మొత్తంగా క్లోజ్ చేశారు. అసంపూర్తిగా జరిగింది కాబట్టి మళ్ళీ చేయాలని సునీతారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ హత్య జరిగినప్పుడు సిఐగా ఉన్న శంకరయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా మొదట్లో తనను భయపెట్టారు, బెదిరించారని సిబిఐకి చెప్పాడు. కానీ 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి వెనకారాడు. అంటే మొత్తానికి మేనేజ్ చేశారు అతన్ని. మొదట ఒక రకంగా చెప్పి ఆ తర్వాత లైన్ మార్చేశాడు, ఇంకో రకంగా చెప్పాడు. చివరికి మొన్న ఈ మధ్య అతను ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే తన పేరు వాడుతున్నారు, నాకు పరువుకు నష్టం చేస్తున్నారని 1.5 కోటి పరువు నష్టం దావా వేశాడు. ఒక సిఐ స్థాయి అధికారి ఒక ముఖ్యమంత్రి మీద దావా వేశాడు. అంటే ఇతని వెనకాల ఎవరున్నారని అనుకోవాలి? ఖచ్చితంగా ఇతని వెనకాల బలమైన శక్తులుండి వేయించినాయి. సీఎం మీద కేసు వేసినందుకు డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదని డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. అంటే ఆ రోజున అతను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, బెదిరించారు. బెదిరించిన విషయం అతనే చెప్పాడు, కానీ అది స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. తర్వాత ఈ నిందితుల పాట పాడుతున్నాడు అతను. ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో కూడా డ్రామా జరిగింది. అప్పట్లో సిబిఐ వైఖరి సరిగా లేదు. ఆయన అరెస్ట్ చేయలేక అభాస్ పాలై వెనక్కి వెళ్ళిపోయారు. కేంద్రం ఆశీస్సులు ఉన్నందునే అరెస్ట్ చేయలేదన్న విమర్శలు కూడా వచ్చినాయి. సో ఇన్ని అవకతవకలన్నీ జరిగినాయి ఈ కేసుకు సంబంధించి. ఇప్పుడు సునీతారెడ్డి తిరిగి దర్యాప్తు కోరుతున్నారు. ఈ దర్యాప్తు చేయాలా వద్దా అంటే సిబిఐ వాళ్ళు కోర్టు చెప్తే చేస్తామంటున్నారు. కానీ అసలు దర్యాప్తు అవసరమా కాదా అనేది వాళ్ళు చెప్పట్లా. అంటే గోడ మీద పిల్లి చందంగా వ్యవహరిస్తుంది సిబిఐ. వీళ్ళకి నిజమైన నిందితులను తేల్చే ఉద్దేశం లేదని అనుకోవాలి. దీన్ని బట్టి ఈ కేసు తేల్చే విషయంలో సిబిఐకి చిత్తశుద్ధి లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మాజీ మంత్రి, ఒక మాజీ సీఎం సోదరుడు, ఒక మాజీ సీఎం బాబాయి హత్య కేసులో నిందితులను కాపాడే విధంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయంటే ఈ దేశంలో సామాన్యుడికి దిక్కెవడో, అసలు న్యాయం అనేది దొరుకుతుందా, ఇవన్నీ అనుమానాలు. గత 6 ఏళ్లుగా ఒక ఆడకూతురు న్యాయం కోసం గడప గడపకు తిరుగుతూ ఉంది. న్యాయం చేయండి అని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది. కానీ ఎవరికి కూడా ఏమాత్రం జాలి, దయ ఉన్నట్టయితే కనబట్టలేదు.
ఇంకొకరైతే సునీత రెడ్డి స్థానంలో ఇంకెవరైనా ఉంటే నిరాశ నిస్పృహలతో వదిలేస్తారు. ఇంతేలే ఈ వ్యవస్థలు ఈ దేశం అన్నీ కూడా ఇట్లా దిగజారిపోయినాయి, ఇక మనకు న్యాయం జరగదని వదిలేస్తారు. కానీ సునీత రెడ్డి మాత్రం పట్టు వదలలేదు, బెదిరింపులు ఎదుర్కొంది. పట్టు వదలకుండా పోరాడుతున్నందుకు బెదిరింపులు ఎదుర్కొన్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి బెదిరించాడని మీడియాతో కూడా చెప్పారు సునీత రెడ్డి. సోదరుడైన జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో సహకరించకపోగా బెదిరింపులకు దిగాడు. కేసులు పెడతానని హెచ్చరికలు జారీ చేశాడు. నీ మీద మీ ఆయన మీద కేసులు పెడతానని చెప్పి హెచ్చరించాడని కూడా సునీత రెడ్డి చెప్పారు. సొంత కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేనాడు ప్రజలకు న్యాయం చేస్తానని వస్తూ ఉంటాడు, దేశం మీద పడి తిరుగుతూ ఉంటాడు. సొంత చెల్లి షర్మిల, తల్లి విజయలక్ష్మికి రావాల్సిన ఆస్తుల విషయంలో వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి. తండ్రి సంపాదించిన ఆస్తుల్లో షర్మిలకు వాటాలు ఇవ్వడానికి ఆయనకు చేతులు రావట్లేదు. తల్లి చెల్లిని కోర్టుకి ఇచ్చాడు. ఇప్పుడు సునీత విషయంలో కూడా అదేవిధంగా సహాయ నిరాకరణ చేస్తున్నాడు. అంటే ఈ కేసు ముందుకెళ్తే ఆయనకేం తిప్పలు వస్తాయనే అనుమానం ప్రజల్లో కలిగే విధంగా ఆయన వైఖరి ఉంది. ఇప్పుడు ఈ పిటిషన్ మీద సిబిఐ కోర్టు తిరిగి దర్యాప్తు చేయాల్సిందే అని ఆదేశిస్తే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి షాక్ అవుతుందేమో. కానీ బుధవారం అంటే రేపే ఈ సిబిఐ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. గోడ మీద పిల్లి వాటంగా ఉన్న సిబిఐ ఏం కౌంటర్ దాఖలు చేస్తుందనేది చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.